రాచకొండ రైతుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి. అక్కడ రాచకొండ రైతుల యొక్క పరిస్థితి, రైతులకు భూములను ఆక్రమించుకొని వాళ్ళు ఫారెస్ట్ భూములని చెప్పి వాళ్ళతో లాక్కోవడం జరిగింది. ప్రజల యొక్క పరిస్థితులు తెలంగాణలో వ్యాప్తంగా రోజు రోజు వాళ్ళ యొక్క ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. వాళ్ళకు న్యాయం చేస్తామని ఇప్పటివరకు న్యాయం చేయడం లేదు. ఈ ప్రాంతం అంతా కూడా బాంబులు పెడతాం. ఒకసారి బాంబుల ఫ్యాక్టరీ అని రావడం జరిగింది, ఇంకోసారి ఇంకో ఫ్యాక్టరీ అని రావడం జరిగింది, ఇంకోసారి ఇంకో ఫ్యాక్టరీ అని. అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు పట్టా పుస్తకాలు ఉన్నప్పటికీ, పట్టా భూములు ఉన్నప్పటికీ వాళ్ళు వ్యవసాయం చేసుకొని జీవన విధానం కొనసాగిస్తున్న ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ పరిస్థితిను వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రభుత్వ యంత్రాంగం కూడా వాళ్ళపై దృష్టి సారించకుండా ప్రజలకు జరిగే అన్యాయాలను వాళ్ళు ఎప్పటికప్పుడు సరిచేయవలసిన అధికారులు మరియు ప్రభుత్వ యంత్రాంగం ఇలా చేసినప్పుడు చెప్పు చేతుల్లో ప్రజలు ఎక్కడెళ్ళి బ్రతుకుతారు? వాళ్ళకు పట్టా పుస్తకాలు పాతకాలం నుంచి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పటి వరకు ధరణి రూపంలో కూడా వాళ్ళకు సరైన వెసులుబాటు కల్పించడం లేదు. ఇక్కడ భూమి లేదని వాళ్ళకు ఎన్నిసార్లు ఇలా మొరపెట్టుకున్నా మరి ప్రభుత్వ యంత్రాంగం కూడా పట్టించుకోవడం లేదు. రైతే రాజు అని చెప్పడం, రైతు ఏడ రాజు అవుతున్నాడు, ఎక్కడ రాజు అవుతున్నాడు? ఒకసారి మనం రాచకొండ రైతుల ప్రభుత్వ వాళ్ళ భూములను చూస్తే మనకు అర్థమవుతుంది. సమస్త నారాయణపురం మండల అదే నారాయణపురం గ్రామానికి చెందిన 47 మంది రైతులు రాచకొండ ఏరియాలో నేల్దాన్పాడ్ అనే ఒక ఏరియాలో మరి 47 మంది రైతులకి 1970లో ధర్మభుక్షం గారి బొమ్మగాని ధర్మభుక్షం గారి ఆధ్వర్యంలో భూదానంలో మరి 47 మందికి అప్పుడు భూములు ఇవ్వడం జరిగింది. 180 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనిషికి 4 ఎకరాల లెక్క. ఆ భూమిని అదే రైతులు తన రెక్కలను ముక్కలు చేసుకొని 70 నుంచి ఇప్పటి వరకు 24 వరకు అంటే 54 సంవత్సరాలు సేద్యం చేసుకొని పంటలు పండించుకొని మరి ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, 10 సార్లు పోయినాయి, 10 ప్రభుత్వాలు మారి ఇప్పటి వరకు వచ్చింది. అయినా వాళ్ళకు పాత పాస్బుక్లే ఉన్నాయట. ఒకసారి ఎవరు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చారట పాస్బుక్లు పాతయి. ఈ భూముల దగ్గరకు రావడానికి గుత్త సుఖేందర్ రెడ్డి గారు రోడ్ వేసిరట. అంటే ఒక్కొక్కరి చరిత్ర ఉంది ఇంట్లో, ఒక్కొక్కరి సహాయం పొందిరు. కానీ దీంట్లకు పట్టాలు రాకుండా పోయినాయి, పాత పట్టా బుక్కులే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మరి మీకు పాస్బుక్లు చేపిస్తాం, మీ పేరు మీద పట్టాలు అవుతాయని చెప్పిరట. కానీ గెలిచినాక ఊరేం చేయలేదట. ఇప్పుడు అదే రైతులు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోరట. మరి తెచ్చుకున్నాక ఏమైందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఈ భూమి ఫారెస్ట్లో ఉంది, ఈ భూములు ఫారెస్ట్కి సంబంధించినవి, ఈ భూములు మీవి కావని జేసీబీలు పెట్టి గుంతలు తీసి చెట్లు నాడుతున్నారట. ఈ విషయం తెలిసి ఈ విషయం మీదనే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తే ఎందుకోసం చేసిరని నిన్న తెలుసుకోవడం జరిగింది. ఈరోజు మేమే మరి రాముల తాత యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఇక్కడ ఆ రైతుల దగ్గరికే ఈ నేల్దాన్పాడు భూముల దగ్గర ఏం సంగతులు ఏముంది? ఈ భూములన్నీ మీయేనా? మాయే, ఇవన్నీ అన్ని మాయే. మరి ఏంది ఏమో చెట్లు నాడుతున్నాం అని ఇల్లా కాడ చూయించారు. ఇప్పుడు ఈడ దాకా వచ్చిన మరి చెట్లు నాడుతున్నాం అని ఏమో ఈడ గుంతలు తీసిరంటారు. మరి ఈ భూమి పక్క మరి ఫారెస్ట్ అని అంటారు కదా. ఫారెస్ట్ ఎట్లా అవుతుంది? మాది మా భూమి ఫారెస్ట్ ఎట్లా అవుతుంది? ఎట్లా అవుతుంది? పాస్బుక్లు ఉన్నాయి. 192 సర్వే నెంబర్ /1 మీయేనా ఇవి? మాదే. ఎవరి ప్రేడ్లు ఇచ్చారు ఇవి? ఇవి 1970లో ధర్మభూషణ్ గారు జైలు పోవడం జరిగింది ఈ భూముల మీద పోరాటం మీద. అది జరిగినాక కొంతకాలానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 2001లో మనకు సర్టిఫికెట్లు ఇచ్చారు. 2001లో ఇచ్చారు. 2005, 2006లో అసైన్మెంట్ కమిటీ తీర్మానం చేసి పాస్బుక్లు ఇష్యూ అయినాయి. ఈ పాస్బుక్లు అవే పాస్బుక్లు అయినాక మళ్ళీ ఏమైందంటే నడవ
ఇక నీకు పాస్బుక్లు అయినాయి, అయిపోయింది, అంతా బాగానే ఉంది. అన్ని బుక్లు అదేగా, లవన్నీ అయ్యే ఉన్నాయి, ఒరిజినల్ అదే ఉన్నాయి అంటే మేము కూడా నమ్మేము. అది అయిపోయినాక ఏమైంది, మళ్ళా తెలంగాణ ఉద్యమం అని వచ్చింది. ఇది ఇంకా పెద్ద పెద్దగా కేసీఆర్ మంచిగా డప్పుడు సప్పుడు చూడొచ్చిండు. వచ్చిండు ఏం చేసిండే, ఏదో ధరణి అంటే ధరణి ఆన్లైన్ అంట. ధరణి ఆన్లైన్, అవును. ధరణి ఆన్లైన్ ఉన్న వాళ్ళకే పాస్బుక్లు అన్నాడు. మేము కూడా ధరణి ఆన్లైన్ లో ఉన్నాం. మీరు అలానే ఉన్నాం. కేసీఆర్ బొమ్మ కనబడది. ఇప్పుడు తీస్తే వెళ్తుంది, బొమ్మలు వస్తాయి. ఇలా ధరణిలో చేస్తే రేవంత్ రెడ్డి బొమ్మ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అంటే అది కొనసాగుతుంది కానీ మీ కాడ పాస్బుక్ లేవంటాడు. అది లేదంటాడు, కొత్తది లేదా అంటాడు. ఫారెస్ట్ అంటాడు, ఫారెస్ట్ అంటారు, ఫారెస్ట్ అంటాడు. మరి ఫారెస్ట్ ఎట్లా అయింది? 2015లో 2015లో మేమేం చేసినాం అంటే 2015లో మన ఎంఆర్ఓ గారిని నల్లగొండ ఆర్టీఓ గారి దగ్గర పోయి, అయ్యా మా పరిస్థితి బాగలేదు, 47 మందికి ఒక్కొక్కరు 4 పిల్లలు, 47 మంది పిల్లలు, కుటుంబం పెరిగింది, మాకు పట్టాలు వేయలేదు, అవును, దయచేసి మీరైనా రండి, ఇదే భూముల మీద పోదామని నల్లగొండ నుంచి ఆర్టీఓ గారిని నారాయణపూర్లో ఎంఆర్ఓ వెంకటేశ్వరం తీసుకొని, అప్పుడు ఆర్ఐ పాండు, ఇది మన విఆర్ఓ కట్టపాండు తీసుకొని ఇదే ఏరియాలో టెంట్ వేసి, కుర్చీలు వేసి, వాటర్ పెట్టి మీటింగ్ పెట్టడం జరిగింది. ఏడనే ఇదే ఏరియాలో పిలిచి అడిగండి, ఒక్కొక్కరు అడిగండి. ఆర్టీఓ గారు వచ్చి ఏందా ఇలా పరిస్థితి ఏంది ఎంఆర్ఓని అడిగితే, సరే వాళ్ళు ఉన్నది నిజమే, వాళ్ళ రైతులకు ఉన్న భూములు వాళ్ళే, కాకపోతే ఏంటంటే కొంతమంది సర్వే నెంబర్లా దొంగ బుక్కులు చేసుకురు కాబట్టి దాన్ని మాకు అంచనా అనేది దొరకలేదని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు. అయ్యా మరి అంతా బాగానే ఉంది కానీ ఈ కట్టపాడు దగ్గర పోతున్నాం ఫారెస్ట్ అంటుండు, మరి ఇదే సర్వే నెంబర్ 192లో 4 ఎకరాలు పట్ట చేసుకునేది సార్ అని అడగడం జరిగింది. ఆయన విఆర్ఓ గారే ఎడ చేసుకుండు, 2 విఆర్ఓలు, కాటిక కృష్ణ కట్టపాండ అనే 2 విఆర్ఓలు అదే 2015లో 2010 నుంచి 2015 దాకా ఆన్లైన్ లో వాళ్ళ పానీలు తీయడం జరిగింది, ఆర్టీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈయనే అంటే వాళ్ళకేమో పట్టాలు ఉన్నాయి, ఇంట్లో ఆన్లైన్ పానీలు ఉన్నాయిగా, మా వాళ్ళకి ఆన్లైన్ లేవు. అప్పుడు మరి ఎక్కడ పోయినాయి మాయే, మీ ఉన్నాయి, మీ భూమి ఏడు ఉంది, మా భూమి ఏడు ఉంది సార్, మేము వచ్చి చూపించాము. విఆర్ఓ రాసుకుంటా భూములు ఎక్కడ, మరి ఫారెస్ట్ దానిలో ఒక విఆర్ఓ పట్టేట చేసుకున్నాడు, అది కూడా చేసుకోవద్దు కానీ ఫారెస్ట్ ఎట్లా చేసుకుంటాడు అంటే మొత్తం సస్పెండ్ చేశారు. అప్పుడు సస్పెండ్ అయిపోయినాక నాకు ఇక వచ్చే అంటే 2015లో కోసుకూడ ప్రభాకర్ రెడ్డి దగ్గర పోయినాం. అరే మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చా అది మీయే, అంత నేనే ఉన్నా, అంత నేను ఇప్పిస్తా. అయితే మొన్న ఏమైందంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి ఇంటర్వ్యూ మొత్తం చెక్ చేసి ఇక్కడ గుంతలు తీయడం 2 జేసీబీ తీసుకుని వచ్చారు. ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక్కనే ఉండి పోయి ఆపిన వాళ్ళని, ఫారెస్ట్ వాళ్ళని ఆపి, ఎందుకు తీస్తున్నారు చెట్లు, మాదే భూములు, మీరు తీయొద్దు అని నేనంటే, మీది ఎక్కడ భూమి, మీది లేదు, మాకు పాస్బుక్లు ఉన్నాయి, పాత పాస్బుక్లు అంటే అవి వెళ్ళాయి, మీకు అప్పుడు ఎట్లా ఇచ్చారు దొంగ పట్టాలు, ఇప్పుడు లేవు, అంత భూమి మాదే, ఎంక్వైరీ చేసినాం అని ఫారెస్ట్ వాళ్ళు బెదిరిస్తారు. ఎట్లా బెదిరిస్తారు మీరు? ఈ గుంతలు ఇవి అవే. ఇగో మరి ఈ రైతులు ఇదంతా దున్నుకొని కంది చేను, పెసర చేను, అగో అక్కడ ఉలవ చేను ఏందో ఇవన్నీ వేసి పెడితే, ఇగో దున్నిన దాంట్లోనే గుంతలు తీసి ఈ గుంతలు చెట్లు పెట్టాలని ఇట్లా భూములు గుంజుకొని చెట్లకు గుంతలు తీసారంటే, ఇగో గిట్లా ఉంది ఇలా ప్రభుత్వం పని. మరి ప్రభుత్వం ఏమో రైతే రాజానేమో ప్రభుత్వం అంటది, ఈడనేమో భూములు గుంజుకొని 70 ఏళ్ల నుంచి 54 ఏళ్ల నుంచి చేసుకుంటున్న భూమిని సాగు చేసుకొని బతుకుతున్న రైతుల భూమిని గుంజుకొని ఇగో ఇట్లా గుంతలు తీసిందయ్యా ప్రభుత్వం. మరి రైతే రాజు అన్నప్పుడు మరి ఎట్లా రాజు అవుతాడో, భూమిని గుంజుకొని రైతే రాజు అంటే ఇది అర్థం కావాలి ప్రభుత్వానికైనా. రేవంత్ రెడ్డి మరి ఈ విషయం నీకు తెలుసో తెలియదో, మరి కింది నుంచి మంత్రులు చేస్తుర్రా, ఇది ఎమ్మెల్యేలు చేస్తుర్రా, కలెక్టర్లు చేస్తుర్రా ఈ భూములు గుంజుకోమని, ఉన్న భూములని రైతుల కాడ, పేద రైతుల కాడ భూములను గుంజుకొని చెట్లను నాటమని, మరి మీ నుంచి ఏమైనా ఆర్డర్ వస్తుందా, లేకపోతే కింది అధికారులు ఏమైనా నీకు తెలవకుండా చేస్తురా? ఇది ఒకసారి మీ దృష్టికి తెచ్చుకొని, ఎందుకంటే 54 ఏళ్ల నుంచి ఈ రైతులు ఈ భూములు సాగు చేసుకుని ఉన్నోళ్ళు, మరి వాళ్ళ కాడ పువ్వులో పల్లెంలో
ఇంత మట్టి కొట్టినట్టుంది. వాళ్ళు సాగు చేసుకొని బతుకుతున్న భూమిని గుంజుకొని చెట్లు పెడుతురు అంటే ఒకసారి మీరైనా ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రభుత్వం చేస్తే పెద్ద పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు 10 సార్లు పోయినాయి. 15 54 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే. ఆనాడు నుంచి ఇప్పటిదాకా బెదిరిస్తుడే. ఒకటి తర్వాత ఒకడట. ఒక ఆయన వచ్చి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అన్నాడు, ఒక ఆయన వచ్చి ఏదో బాంబుల కంపెనీ అన్నాడట, బీడీఎల్ అంట ఏందో మరి. అది పోగానే ఇంకొక ఆయన ఫిలిం సీట్ అన్నాడు. ఇదే బెదిరింపులు. ఇప్పుడు లాస్ట్ కు ఫారెస్ట్ ఆయన వచ్చి ఇది ఫారెస్ట్ భూములు అని ఏకంగా గుంతలే తీసిండు. రేపు లేదు మరి చెట్లు కూడా ఆడ దించి. అదే విధంగా ఇక్కడ 273 సర్వే నెంబర్ల రాచకొండ శివాలయం దగ్గరలో మరి అక్కడే ఉన్నాము. ఇక్కడ మాజీ సర్పంచ్ గారు మరి భారతమ్మ గారు ఉన్నారు. మరి ఆమె దగ్గరే ఉన్నాము, వాళ్ళ బావి దగ్గరికి వచ్చినాం. మరి వాస్తవానికి భూములు పట్టాలు ఉన్నాయా లేవా, మరి ఏంది అసలు ఈ గందరగోళం ఏంది, ఫారెస్ట్ ఏంది, చెట్లు నాటుడు ఏంది, ఆమెను అడిగి తెలుసుకుందాం నిజంగా. మరి ఎందుకంటే సర్పంచ్ గారు కదా, దగ్గరికి పోయి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం అమ్మ. మరి ఏందమ్మా ఈ భూములలో ఏంది? ఈ భూములలో ఇప్పుడు 60 ఏండ్లు కొట్టి 60 ఏండ్ల నుంచి మేము కబ్జాల మీదనే ఉన్నాం. ఎన్నడూ ఇచ్చిపెట్టి పోలే. మేమే కబ్జాలు ఉన్నాం. 60 ఏండ్ల నుంచి జంగలాటోళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఏంది లుల్లి, ఏంది గందరగోళం. మేము బోరేస్తుంటే ఆపుతురు, పొలాలు అత్తకారుతుంటే ఆపుతురు, దేశీపు రాగానే సప్పుడు నూరుకొస్తురు, ఆపుతురు. ఎందుకు మరి తీసుకుంటే మొత్తమే తీసుకొని ఎలగొట్టాలి. నడమంతరాని ఏంది బాధలు. నా పిల్లలు అడవిలో పుట్టి అడవిలో పెద్ద ఏడ చెట్టు ఉంటే అడవి ఉయ్యాల కట్టి పనిచేసి ఇక్కడ నేను అప్పటి నుంచి మా మామ తరం పోయింది, ఇప్పుడు మా తరం పోయింది, ఇప్పుడు నా పిల్లల తరం వచ్చింది. అప్పటి నుంచి లేని గందరగోళం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏ ముఖ్యమంత్రి చేస్తుండు, ఎవరు చేస్తురు, ఏ రాజకీయ నాయకులు చేస్తురు. ఇది ఇట్లా బతికేది ఉందా, బతుకోద్దా? మేము భూమి మీద ఉండాలా? మీరు అమరించుకోమంటున్నావు. అవు మరి మీరు ఫారెస్ట్ వాళ్ళు అమరించుకోవాను ఈ భూమి అంతే మరి.